ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షులుగా గుర్రం మహాలక్ష్మి గెలుపొందారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ములికే సత్యనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి సగర కాలనీలో సగర సాధికార కమిటీ నేతృత్వంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి బ్యాలెట్లతో రాజ్యాంగబద్ధంగా ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించి 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల 52 గ్రామాల నుంచి హాజరైన సగర నాయకులు యువకులతో కలిపి 256 మంది ఓట్లకు గాను 242 ఓట్లు పోలైనట్లు సగర సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ములికే సత్యనారాయణ మాట్లాడుతూ, సగరుల హక్కుల సాధన కోసం సగర సంఘం ఏర్పడి 95 సంవత్సరాలు పూర్తయిందని, బీసీ డీలో ఉన్న తమను బీసీ ఏలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 132 ఓట్లతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సగరుల అభివృద్ధి సంక్షేమానికి తానెప్పుడూ కృషి చేస్తానని ఎన్నికైన అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి అన్నారు. అనంతరం గెలుపొందిన జిల్లా అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షులు తదితర నాయకులు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా సగర సంఘ అధ్యక్షులుగా ఎలక్షన్ అనేది జరగడం జరిగింది. జిల్లాలో 52 గ్రామాలు అయితే ఉన్నాయి. 256 మంది ఓట్లు వేయడానికి పాల్గొనగా 242 ఓట్లు పోలవడం జరిగింది. మరి గుర్రం మహాలక్ష్మి అనే నాకు 132 ఓట్లు రావడం జరిగింది. మరి ఈ సంఘం ఏర్పడి సుమారుగా 95 సంవత్సరాలు అయితే జరుగుతోంది. సగర సంఘం ఏర్పడి స్వతంత్రం కంటే ముందు ఏర్పడింది సగర సంఘం అనేది. మరి మా సంఘంలో చాలామంది అధ్యక్షులు చేయడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే మాకు ఈ సగర సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా ములికే సత్యనారాయణ గారికి ఈ ఘనత అంతా ఆయనదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాతో పాటు నక్కా కిషోర్ గారు ఇంతవరకు మాజీ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, అలాగే నాతో పాటు తిరిగినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పెద్దలకు, యువకులకు, సర్పంచులకు, ఎంపీడీసీలకు, ప్రతి ఒక్కరికి సగర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ పదవి ఎన్నికైన తర్వాత నేను కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ విధంగా ఒకరోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రతి సగర సోదరులను కూడా కలవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి సగర పెద్దలకు అందరికీ, అన్ని గ్రామాల పెద్దలకి, యువకులకి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సాధికారిక అధికార కమిటీకి ముందుగా నా నమస్కారాలు. ఇక్కడ ఇప్పుడు వరకు ఉన్నటువంటి జిల్లా పెద్దని ఒకళ్ళుగా ఉండాలని కోరికతో ఈ సాధికారిక కమిటీ వారు నిర్వహించినందుకు ముందుగా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి మళ్ళీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇవాళ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మమ్మల్ని మీ అందరూ బీసీడీలో ఉన్నటువంటి సగరులం కాబట్టి మమ్మల్ని బీసీఏలో చేర్చమని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాన్ని గవర్నమెంట్కి అందించేలాగా, గవర్నమెంట్కి మేము తెలియజేసి పరిచేలాగా మీ అందరి తమముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నేను ముందుగా నమస్కారాలు తెలుపుకుంటూ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి గుర్రం మహాలక్ష్మి గారికి, అలాగే సాహస ఉద్యోగం ఉండే కిషోర్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మా మాట నమ్మి మాకు ఓటేసి గెలిపించినందుకు అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ దండం పెట్టుకుంటున్నాను.